జై జై కాళిదాస్ కన్నదాస్. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు సోమశేఖర్ గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గుంతకల్ శాసనసభ్యులు గౌరవనీయులు జయరాం గారికి, పెద్దలు అనేక సమస్యల పట్ల రాయలసీమ వ్యాప్తంగా పోరాటాలు చేసి ప్రభుత్వానికి తన వారిని వినిపించినటువంటి సోదరులు జగదీష్ గారికి, జిల్లా సాధికారిక కురువ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గారికి, వేదికకు రాసినటువంటి ముఖ్య అతిథులకు, ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కురువ ఆత్మీయ సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాం. అనంతపురం పార్లమెంట్ సభ్యులుగా అత్యధిక మెజారిటీలో గెలిపించే దిశలో మీరందరూ కూడా భాగస్వామ్యం అవ్వడం, ప్రధానంగా నాకు ఉన్నటువంటి ప్రత్యర్థి కుటుంబ సంఘం సంబంధించిన వ్యక్తి అయినా సరే మీరు నన్ను హక్కుగా చేర్చుకొని మీ కుటుంబ సభ్యునిగా భావించి ఎక్కడికక్కడ మీరందరూ కూడా తెలియజేసుకుంటూ ఓట్లు వేసి ఇంత మెజారిటీలో గెలిపించడం మీ రుణాన్ని ఏ విధంగా తీసుకోవాలో నాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఈరోజు తిరిగి ఈరోజు సన్మానం చేసి మీ అందరి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమను మరొకసారి చూపించబోతున్న కోసం మరొకసారి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. బీసీలు అంటేనే ఈ రాష్ట్రమే కాదు దేశంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి వారిగా మనందరికీ గుర్తించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉంటుంది. అలాంటి బీసీల్లో ప్రధానంగా మన రాష్ట్రంలో చూస్తే, ప్రత్యేకించి మన జిల్లాలో చూస్తే ప్రధానంగా రెండు కులాలు కనిపిస్తాయి, వాల్మీకులు మరియు కురువులు. ఈ రెండు కులస్తులు కూడా అన్ని రంగాల్లో ముందుకు పోవాలి, అన్ని రకాల కూడా సంక్షేమాలు అందుకోవాలి, వారందరూ కూడా అభివృద్ధి మార్గంలో నడవాలని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా చట్టసభల్లో 33% రిజర్వేషన్ తీసుకురాబోతున్నారు కోసం ఈరోజు సందర్భంగా నారా చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కోరుకుంటాం అందరికీ కూడా. ఈరోజు చూస్తున్నాం మనందరూ కూడా గత 5 సంవత్సరాల పరిపాలనలో ముఖ్యంగా కురువలకి తెల్లవారితేనే భుజాల కమ్ములి కప్పుకొని సత్తిమూట వేసుకొని అడవుల ప్రాంతానికి వెళ్ళి గొర్రెలు కాసుకుంటూ అనేక కష్టాలని నష్టాలని భరిస్తూ ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొన్నటువంటి ఒక కులంగా మనం భావించి గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి కొన్ని స్కీములన్నీ కూడా 5 సంవత్సరాల తీసేయడం జరిగింది. ఎంతో కష్టంతో కూడుకున్న పని. మనం చిన్నప్పుడు వినే ఉంటాం, సరిగ్గా చదవకపోతే నువ్వు గొర్రెలు కాసేకపోరా అంటాడు. అలాంటి గొర్రెలు కాసేదే ఈరోజు సాఫ్ట్వేర్ ఇచ్చి ఉద్యోగం రాజీనామా చేసి గొర్రెలు కాసే పరిస్థితి వస్తూ ఉంది. అంటే దశాబ్దాల కాలంగా ఈ వృత్తిని నమ్ముకొని ఈ వృత్తి ద్వారా ఆదాయాన్ని పెంపొందింపజేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా ఎంతో అంత ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితిని ఆనాడే కురువలు గుర్తించి ఈరోజు యొక్క వృత్తిని వాళ్ళ కులవృత్తిగా భావించి ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వాలు కూడా అనేక సంక్షేమ సహాయ కార్యక్రమాలను వాళ్ళకి అందించాల్సిన బాధ్యతని విస్మరించి గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎటువంటి లోన్లు కూడా ఇవ్వకోకుండా కేవలం కురువ సంక్షేమ సంఘం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం చెప్పేసి ఒక మండలి ఏర్పాటు చేసి ఒక చైర్మన్ సీట్ ఇచ్చి ₹1 కూడా ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు కనపడేది విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తిరిగి మరిగి అందరికీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ కోసం నిరంతరం కృషి చేసేటువంటి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి
తప్పకుండా మన కుటుంబాలకు రావాల్సినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తిరిగి అందరికీ అందించే దిశగా మేమంతా ప్రయత్నం చేస్తామని చేసుకుంటాం. మరి ముఖ్యంగా గతంలో ₹1,00,000 దాకా మన పెట్టుబడికి ఇచ్చే లోను, అంటే గొర్రెలు కావచ్చు, షెడ్ కావచ్చు, ఇచ్చేటువంటి లోన్ అని కనీసం ₹5,00,000 పెంచాలనేటువంటి ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సింది మేము అందరం కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వం నాబార్డు స్కీమ్ ద్వారా ఈ గొర్రెల షెడ్లు వేసుకుంటే గొర్రెలకి ప్లస్ షెడ్లకి అంతా కలిసి ₹75,00,000 మీకు లోన్లుగా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకురాబోతున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి. కాబట్టి మీరందరూ కూడా చిన్న చిన్న యూనిట్గా కాకుండా ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక 10 మంది రైతన్నలు, అంటే 10 మంది మీరు కలిసికట్టుగా ఉంటూ ఒక షెడ్ నిర్మాణం చేసుకొని మీరు గొర్రెలు తీసుకొస్తే ఖచ్చితంగా ₹75,00,000 మీకు లోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంట్లో దాదాపు 50% సబ్సిడీ కూడా మీకు రాబోతుంది. కాబట్టి మీరందరూ కూడా సమావేశాలు పెట్టుకున్నప్పుడు ఎక్కువ భాగం ఇలాంటి విషయాలు మాట్లాడుకొని ఎక్కడికక్కడ యూనిట్ల కింద పంచాయతీలో యూనిట్ తయారు చేసుకున్న యూనిట్ కింద ఇలాంటి స్కీములు తీసుకొస్తే తప్పకుండా నా సహాయ సహకారాలు అందించి నాబార్డు అధికారులతో మాట్లాడి మీకు సాయం చేసే బాధ్యత నాదే చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం, గొర్రెల గతంలో ఇన్సూరెన్స్ పథకం ఉండేది, ఆ ఇన్సూరెన్స్ పథకం కూడా తీసేసేయడం జరిగింది. తిరిగి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే బాధ్యతని అన్న జయరామన్ గారు మేము తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, తద్వారానే ఆర్థికంగా ముందుకు పోతాం. ఈ సమాజంలో మంచి పేరు మనకు వస్తుంది. కాబట్టి ఆ చదివించడానికి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దయచేసి మీరు చదివించుకొని వారిని మంచి ప్రయోజకులుగా మార్చవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంకా చాలా సమస్యలు చెప్పారు అందరికీ కూడా. నా వరకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గుంతకల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీ ఇచ్చారు నాకు కూడా. అన్నతో పాటు మీ అందరి కోసం కుటుంబ సంఘం సంబంధించినటువంటి కళ్యాణ మండప నిర్మాణం ఏర్పాటు చేస్తే తప్పకుండా ₹10,00,000 ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకున్నాను చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఇంత చెప్పినట్టు కనకదాస్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మీరు ఒక సెంటర్ చెప్పారు. ఆ సెంటర్ లో దయచేసి కొంచెం ఆలోచన చేయండి. అక్కడ ఫ్లైఓవర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా డిజైనింగ్ అయిన మీరు అక్కడ ఏర్పాటు చేసుకుంటుంటే బాగుంటుంది చెప్పి నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే దాదాపుగా ఖర్చు పెట్టుకుని సుమారుగా మనం అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఫ్లైఓవర్ తీసేయాలంటే ఇబ్బంది. కాబట్టి ఆ డిజైన్ అయిన వరకు ఆల్మోస్ట్ ఒక ప్రపోజల్ వెళ్ళింది, డిపిఆర్ కూడా వెళ్తా ఉంది. కాబట్టి రేపు 4వ తారీఖున విజయవాడ సమావేశంలో దీని యొక్క విషయం కూడా మేము చర్చకు రాబోతా ఉంది. ఎందుకంటే రైల్వే సమస్యల పట్ల మా అందరికీ కూడా ఎంపీలకు ఒక సమావేశం పెట్టారు జనరల్ మేనేజర్ గారు. దాంట్లో మన ఓవర్ బ్రిడ్జి విషయం కూడా ముందుకు వస్తుంది. కాబట్టి ఆ లోపల కొద్దిగా ఆలోచించమని చెప్పేసి మేము కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో మా అందరి సహాయ సహకారాలు ఉంటాయి. బ్రహ్మాండమైనటువంటి కాన్సెప్ట్ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యతను కూడా మీ అందరితో పాటు మేము కూడా పాల్పడుకుంటామని చేసుకుంటున్నాను. కాబట్టి మనందరూ కూడా కలిసిమెలిసి పనిచేద్దాం. ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం. మనందరికీ అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. ఇవన్నీ కూడా గ్రామాల్లో తెలియజేసి మంచిని ఎప్పుడు మంచిగా చెప్పుకుందాం, చెడునప్పుడు చెడుగానే మనం దూరం పెడతాం అనే విషయాన్ని కూడా వీళ్ళు గ్రామాల్లో చర్చించుకొని మనమందరూ కూడా ఒక మంచి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విధంగా, ఒక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా కలిసికట్టుగా ఐక్యమత్యంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నాకు ఇతర ప్రోగ్రాం వేరే దిశగా రావడం కాబట్టి కొంచెం అర్జెంట్ ఉండడం వల్ల ముందుగా వెళ్లాల్సి వస్తూ ఉంది. దయచేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, మీ అందరితో మాట్లాడతాను. మీ విషయాలు ఎప్పుడో సరే ఎటువంటి సమయమైనా సరే నా నంబర్కి ఫోన్ చేసి మీరు తెలియజేసి మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటూ మీ పెద్దలందరికీ నా నంబర్ ఇచ్చేస్తాను. ఎనీ టైం ఎప్పుడైనా సరే మీ గుంతగల సమస్యలే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా పార్లమెంట్ లో కూడా ప్రత్యేకించి గుంతగల స్పిన్నింగ్ మిల్ మూతపడింది కాబట్టి ఆ స్పిన్నింగ్ మిల్ విషయం కూడా జగదీష్ గారితో మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. అదే త్వరలో పార్లమెంట్ సమావేశంలో కూడా మాట్లాడి అక్కడ టెక్స్టైల్ పార్క్ వచ్చేలాగా ఒక ప్రయత్నాలు చేయబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమం ఉంటేనే మన ప్రాంతం ముందుకు పోతుంది. కాబట్టి ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా గుంతకల్ పట్టణానికి, గుంతకల్ చుట్టుపక్కల ప్రాంతాలకి ఎలాంటి మన అభివృద్ధి కార్యక్రమం కావాలో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారితో చర్చించి తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు చూస్తున్నాం, బల్లారు నుంచి గుంతకల్ వెళ్ళే రోడ్డు దాదాపు గుంతలు పడిపోయి మోగాలు గుంతలతో ఉంటే మొన్న పార్లమెంట్ లో మాట్లాడిన వెంటనే చలనం వచ్చి గుర్తి దగ్గర ఉన్నటువంటి ప్యాచ్ వర్క్ చేసి మొదలు పెట్టారు. అది రీటెండర్ కూడా అయిపోయింది. అతి త్వరలోనే ఆ రోడ్డు కూడా పూర్తి చేసి అందరికీ అందుబాటులో వచ్చే కార్యక్రమంగా రాబోతుందని చెప్పి తెలియజేసుకుంటాను.
ఎందుకంటే టెండర్ అయిపోయింది కాబట్టి వర్క్ స్టార్ట్ చేస్తారని ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ వాళ్ళకి వచ్చేసింది. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను ప్రభుత్వం తీసుకుపోతాను. మీ అందరి కోసం పనిచేస్తానని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఇంత పెద్ద తరలి వచ్చి మమ్మల్ని ఇక్కడ మీ యొక్క మనస్పూర్వకంగా ఆహ్వానించి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కురువ సంఘం కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై గురువు.